శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము నమస్కార అష్టకం చెప్పుకుంటున్నాం కదండి. అందులో 4వ శ్లోకాన్ని చెప్పుకుందాము. బరాలాధల జన్మ మానవాచ నరాసార్థక సాధనీభూత సాచ దరు సాయి ప్రేమ గణాయ అహంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఈ మానవ జన్మ ధరించి నరులకు సార్థకుడవై సాధనాభూతుడవైనావు. బబ్బబ్బబ్బ చూడండి, ఈ మానవ జన్మ ఉంది కదా, మన మానవ జన్మ, మనం మానవ జన్మ ధరించాం. అయితే మరి నరులం, మానవుల్ని ఏమంటారండి? నరులు అంటారు. ఈ నరజన్మలోని సార్థకుడవై సాధన అంటే మనము ఈ నరజన్మని సార్థకత చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలండి భగవన్నామస్మరణతో. సాధనాభూతుడవై అంటే మనము సాధన చేసుకోవాలి. భగవన్నామస్మరణ, నిరంతర నామస్మరణ చేస్తూ ఉంటే అదే సాధన. దానికి మించింది వేరే లేదు. ఈ మానవ జన్మ ఎత్తినందుకు గాను మనము ఏం చేయాలి? సాధన చేసుకోవాలి. మనలో ఉండే అహంకారాన్ని విడాలి. సాయినాథుని ప్రేమింతుము, నీకు నమస్కారము అంటే మనము నిరంతరము ఏం చేయాలండి? ఇక్కడ మనలో ఉండే అహంకారాన్ని నిర్మూలించుకుని నిరంతరము భగవన్నామస్మరణ, సాయి నామస్మరణలో మనము ఆయనకి ఎప్పుడు నమస్కరించుకుంటూ ఉండాలి. ఇది దాని భావార్థం అండి. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం చేయాల్సింది సాధకులము అంటారు కదండి. సాధన అంటే ఏముంది? భగవన్నామస్మరణ నిరంతరము చేస్తూ ఉంటే మనం ఏ పని చేసినా ఏం చేసుకుంటున్నా కూడా భగవన్నామస్మరణ జరగాలి. ఓం సాయిరామ్ 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 అని ఆ సాయినాథుని పాదాలు పట్టుకుంటే, మనలో అహంకారాన్ని నిర్మూలించుకుంటే ఇంకా మనకు తిరుగులేదండి. అందుకని అన్నారు బరాలాధల జన్మ మానవాచ. ఈ జన్మ ఎత్తినందుకు గాను మనము సార్థకత ఏముందండి? సాధనే సార్థకత. నరాసార్థక సాధనీభూత సాచ దరు సాయి ప్రేమ గణాయ అహంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నీకు నమస్కరిస్తున్నానయ్యా అని దీని అర్థం అండి. మరి రేపొద్దున్న 5వ శ్లోకాన్ని మనం చెప్పుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.